హాయ్ అండి, ఈరోజు మనం కొరియాలో బస్సు కానీ మెట్రో కానీ యూజ్ చేస్తే ఎంత ఛార్జ్ అవుతుందో చూద్దాము. ఇక్కడ ఏ సిటీలోనైనా ఛార్జ్ ఒకే విధంగా ఉంటుంది. అయితే మనం 1 కిలోమీటర్ ట్రావెల్ చేసినా ఆ సిటీ మొత్తం తిరిగినా, అంటే వన్ వే తిరిగినా మనకు ఒకటే ఛార్జ్ పడుతుంది అనమాట. ఇదిగో నేను బస్సు ఎక్కుతున్నాను, ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే 1500 కొరియన్ వన్ ఛార్జ్ చేస్తారు. అంటే అది ఇండియన్ రూపీస్లో 90 రూపీస్ అనమాట. అయితే మీరు వెళ్ళే డెస్టినేషన్లో 2-3 బస్సులు ట్రాన్స్ఫర్ అయినా, లేకపోతే బస్సుతో పాటు దాని తర్వాత మెట్రోకి ట్రాన్స్ఫర్ అయినా ఒకటే ఛార్జ్ అనమాట. అంటే మీకు ఫస్ట్ కట్ అయిందే అవుతుంది. నెక్స్ట్ బస్సెస్కి కానీ నెక్స్ట్ మెట్రోకి కానీ మనకి ఛార్జ్ పడదు. అది ఎలా అంటే మనం బస్ టు బస్ తర్వాత మెట్రోకి మధ్యలో అంటే ట్రాన్స్ఫర్ అయ్యే గ్యాప్ 15 to 20 మినిట్స్ ఉండాలి. 20 మినిట్స్ మించకూడదు అనమాట. చూడండి, కరెక్ట్గా నేను 15 మినిట్స్ లోపల నేను మెట్రోని క్యాచ్ చేశాను. నాకు కూడా ఛార్జ్ పడలేదు. ఇలా ఎంత దూరమైనా ట్రావెల్ చేయొచ్చు. ఇలా కొరియా గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.